ఈ రోజు చూసాం సొద్దపూసల్లా మాట్లాడుతూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా? వీళ్ళకి బుద్ధుందా? దేవుడు ఫోటోల్ని పెట్టుకుని రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అసలు మేము వాళ్ళకు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి ఎవరు లాగారు అని మేము అడుగుతూ ఉన్నాం. గత సంవత్సర కాలంగా ఆ స్వామిని రాజకీయాల్లోకి లాగడమే కాకుండా సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి చేవాట్లు వేసిన అయినా సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు వేశారు. ఆ స్వామి ఫోటోలు వేసి లడ్డూ మీద తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. తప్పుడు ప్రచారం చేసినందుకు, తప్పుడు ఫ్లెక్సీలు వేసినందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ స్వామి వారికి క్షమాపణ చెప్పాలి. తిరుపతి లడ్డూకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు ఉందని తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు, అతని మంత్రులు ముందు క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు గాని, ఫిష్ ఆయిల్ గాని, పంది కొవ్వు గాని లేదు అని తేలాక ఇప్పుడేమో బాత్రూమ్ కెమికల్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. తప్పులన్నీ వీళ్ళు చేసేస్తూ మీడియా పాయింట్కి వచ్చి ఏం మాట్లాడుతున్నారు?